కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను జనసేన నేత గునుకుల కిషోర్ పరిశీలించారు. పిల్లలను కలిసి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ద్వారా సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. వాళ్ళ ఇళ్ళలో వాళ్ళకున్నంత సత్యనం తింటారు, ఇంకోటి తింటారు. 12 కల్లా పెట్టేస్తారు బిడ్డలకి. గ్రామాల్లో అలవాటు. మీరు 3-2:30 దాకా పెట్టకపోతే ఇప్పుడు కూరగాయలు తెస్తే ఎప్పుడు పెడతారమ్మా? ఎన్ని గంటలకు వచ్చాయమ్మా? వాటర్ ఎన్ని గంటలకు? నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను, మా పిల్లలు బయటికి రావడం ఎక్కువ. నేను అదే చెప్పేది, గవర్నమెంట్ కలుషిత నీరు తాగి 40 మందికి అస్వస్థతకు గురైందని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము ఈరోజు విజిట్ చేయడం జరిగింది. 3 నెలల ముందర కూడా ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. పేరెంట్స్ వచ్చి వాళ్ళు చెప్పే సమాధానాలు మాకు అర్థం కావట్లేదు, భాష వేరుగా ఉంది, ఫుడ్ సరిగా లేదు అని చెప్పినప్పుడు అప్పుడు ప్రశాంతి మేడం కోవూరు నుంచి ప్రశాంతి మేడం గారు చూసుకుంటున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. నిన్నటి రోజు చూస్తే ఆయన చాలా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో ఒక సమస్య పైన వచ్చి దాని గురించి అవగాహన ఇవ్వండి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇక్కడ యంత్రాంగం ఎవరైతే సరిగా స్పందించలేదు. చిన్నపిల్లలు వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ ఆహారం ఏం తీసుకుంటున్నారో, కలుషితం ఏమున్నాయని గమనించకుండా నిన్న కూడా ఇష్టారీతిన ప్రవర్తించిన తీరుంది. వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఏదైతే వాటర్ కలుషితంగా ఉందో దానికి ప్యూరిఫైర్లు ఏర్పాటు చేసి రాబోయే 5 రోజులకు కూడా బయట నుంచి వాటర్ సప్లై చేసేటట్టు ప్రశాంతి గారు ఈరోజు చర్యలు తీసుకున్నారు. గతంలో అలా కాకుండా ఎక్కడైనా ఇబ్బంది అయితే జరిగితే అక్కడ ప్రత్యక్షంగా మా ఎమ్మెల్యేలు, మా నాయకులు ప్రత్యక్షంగా వెళ్ళి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. రాబోయే వారం 10 రోజుల లోపల కూడా ఈ గురుకుల పాఠశాల గురించి అన్ని చర్యలు కూడా ప్రశాంతి గారు తీసుకుంటారు. ఏదైనా అవసరం అయితే కూడా జనసేన పార్టీ తరఫున మేమంతా కూడా ఇక్కడికి వచ్చి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అందరికీ కూడా పసిపిల్లలు గురుకుల పాఠశాలలో పర్టికులర్గా వెనుకబడిన వర్గాల వారికి చదువుతున్నారు. వాళ్ళని కేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బాలలే రేపటి భవిత. వాళ్ళకి విద్య అనేది ఎంత అవసరమో అందరూ తెలుసుకోవాలా. ఎక్కడో ఏదో ఆర్థిక సహాయాలు చేసి లబ్ధి పొందడం కాదు. వీళ్ళకి విద్య నేర్పిస్తే రాబోయే భారత పౌరులు దేశాన్ని సరిదిద్దుతారు. వీరందరూ కూడా నిర్లక్ష్యం వ్యవహరించాల్సిన అవసరం లేదు. పేరెంట్స్తో మాట్లాడినట్లయితే దురుసుగా ప్రవర్తిస్తున్నారో, అర్థం కాదని చెప్పినా కూడా రాక్షసత్వంగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో అని చెప్పి తెలియజేయడం జరిగింది. సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఆల్రెడీ కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి గారు హ్యాండ్ ఓవర్లో ఉన్నారు కాబట్టి ఈ రోజంతా కూడా బాగుపడుతుంది. నెల్లూరు కోవూరు నియోజకవర్గం మొత్తం కూడా క్లీన్ కోవూరుగా ఈరోజు దర్శనమిస్తుంది. గతంలో అయితే దోపిడీలు, దుర్మార్గాలు, ఎక్కడ పడితే అక్కడ ఇసుక గ్రావెల్ తవ్వుకొని పోయి ఇష్టారీతిన వ్యవహరించారు. ఇవన్నీ కూడా ఇప్పుడు కంట్రోల్కి వచ్చాయి. ఆమె కన్సర్న్ పడింది కాబట్టి రాబోయే ఈ గురుకుల పాఠశాల కూడా ఒక చక్కటి వేదిక పాఠశాలగా తయారవుతుందని కోరుకుంటున్నాను. పెద్దలందరికీ కూడా, టీచర్స్ అయితే కానీ ఎవరు ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున సౌనీయంగా మనవి చేసుకుంటున్నాను. పేదలకు విద్యను అందించే సరైన రీతిలో వారిని దగ్గర తీసి రాబోయే భావి పౌరుల్ని తయారు చేసిన బాధ్యత మీ చేతిలో ఉందని కూడా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.